కొన్ని రోజుల క్రితం ఒక నగరంలో శర్మగారు తన భార్య ఇంకా కూతురు చింకీలతో కలిసి ఉండేవాడు. శర్మగారు చాలా మంచివారు. అతను తన కుటుంబాన్ని చాలా బాగా చూసుకునేవాడు. నాన్నా, నాకు గులాబీ రంగు డ్రెస్ వేసుకున్న బొమ్మ కావాలి. సరే చింకీ, నేను నీకోసం గులాబీ రంగు గౌను ఉన్న బొమ్మని తీసుకొస్తాను. కానీ శర్మగారికి చాలా బద్ధకం ఉండేది. అతనికి నిద్రపోవడం అంటే ఎంత ఇష్టమంటే అతను రోజు ఉదయం చాలా ఆలస్యంగా లేచేవాడు. దానివల్ల అతని పనులన్నీ ఆలస్యంగా అయ్యేవి. నాన్నా, నేను చాలా రోజుల క్రితం మిమ్మల్ని బజార్ నుండి బొమ్మ తెమ్మని అడిగాను, కానీ మీరు ఇప్పటి వరకు తీసుకురాలేదు. సరే సరే చింకీ, నేను రేపు తప్పకుండా తీసుకొస్తాను. శర్మగారి నాన్న ఎప్పుడూ అతనికి సర్ది చెప్పేవారు. ఏంటి అంటే, బాబూ, నువ్వు నీ బద్ధకాన్ని వదిలిపెట్టాలి. నాన్న, నేను కూడా విడిచిపెట్టాలనే అనుకుంటాను, కానీ బద్ధకమే నన్ను విడిచిపెట్టదు. బద్ధకానికి నేనంటే చాలా ఇష్టమేమో అనిపిస్తుంది. అతని బద్ధకం కారణంగా అతను రోజూ ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళేవాడు. ఇంకా బాస్ అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్పేవాడు. శర్మగారు, మీరు ఇవాళ కూడా ఆఫీస్కి లేటుగా వచ్చారు. నా బండి పంక్చర్ అయింది, అందుకే లేట్ అయింది. నా బండిలోని పెట్రోల్ అయిపోయింది, అందుకే ఆలస్యమైంది. ఇవాళ నేను బస్సులో వచ్చాను, అందుకే ఆలస్యమైంది. అతని బాస్ ఈ విషయానికి చాలా విసిగెత్తిపోయాడు. శర్మగారు, మీరు ఆఫీస్కి సమయానికి రాకుండా ఉంటే నేను మీకు శిక్ష వేయాల్సి ఉంటుంది. ఒకవేళ నేను ఆఫీస్కి త్వరగా వస్తే ఆలస్యమయ్యేదాకా ఉదయం ఎవరు పడుకుంటారు? మళ్ళీ ఒకసారి శర్మగారు ఆలస్యంగా ఆఫీస్కి వస్తాడు. అప్పుడు బాస్ ఇలా అంటాడు. ఏమనంటే, శర్మగారు, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను, అయినా కానీ మీరు ఆఫీస్కి ఆలస్యంగానే వస్తున్నారు. అందుకే మీరు ఇవాళ అందరూ వెళ్ళిన తర్వాత 1 గంట ఎక్స్ట్రా వర్క్ చేయండి. ఏంటి, 1 గంట ఎక్స్ట్రా వర్కా? అవును, ఇవాళ మీరు ఇంటికి 1 గంట ఆలస్యంగా వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ మీరు రేపు కూడా ఆలస్యంగా వస్తే రేపు కూడా మీరు ఆఫీస్లో 1 గంట ఎక్స్ట్రా ఉండవలసి ఉంటుంది. కానీ బాస్, కానీ గీని ఏం లేదు. నువ్వు నీ అలవాటు మార్చుకునేదాకా మీకు ఇలానే జరుగుతుంది. నేను చెప్పింది చేయండి. బాస్ పనిష్మెంట్ విని శర్మ చాలా బాధపడతాడు. కాని అతను ఏమీ చేయలేకపోతాడు. ఇంకా ఏం మాట్లాడకుండా పని చేయడానికి కూర్చుంటాడు. అప్పుడే ఆఫీసులో పనిచేసే వర్మ అతని దగ్గరికి వస్తాడు. శర్మగారు, మీరు సాయంత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు వర్మగారు? ఎందుకంటే అందరూ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాక ఈ ఆఫీసులో దెయ్యం తిరుగుతుంది. ఏంటి, భూతమా? అవును, భూతం. నేను కూడా ఒకసారి ఆలస్యంగా ఆఫీస్లో ఉన్నాను. అప్పుడు నన్ను భూతాలు చాలా ఇబ్బంది పెట్టాయి. మీరైతే వాటికి దొరకకుండా చూసుకోండి. మీరు ఏం చెప్తున్నారు? భూతాలు అలాంటివి ఏమీ ఉండవు. నేను నిజం చెప్తున్నాను. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు ఏ భూతాలన్నా భయం లేదు. నాకు కేవలం ఉదయం లేవడం అంటేనే భయం. మీరు వెళ్ళండి. శర్మగారు పనిచేయడం మొదలు పెడతారు. ఇంకా సాయంత్రం 6 అవ్వగానే ఆఫీసు విడిచిపెట్టే సమయం అయింది. ఇంకా అలారం మోగింది. అందరూ ఆఫీసు నుండి వెళ్ళిపోతారు. శర్మగారు ఒక్కరే ఒంటరిగా ఆఫీసులో ఉంటాడు. బాస్ ఎంత తెలివి తక్కువ పని చేశాడు. నాకు 1 గంట ఎక్కువ పని చేయమని చెప్తే నేనేమైనా చేస్తానా ఏంటి? నేనేమైనా ఆఫీసులోనే కూర్చొని పని చేస్తానా ఏంటి? నేను 1 గంట హాయిగా పడుకుంటాను. అది నా ఇష్టం. ఇలా అని అతను అక్కడే అతని టేబుల్ మీద తల పెట్టుకుని పడుకుంటాడు. కొంత సమయం తర్వాత అతనికి ఒక చప్పుడు వినబడుతుంది. ఎవరున్నారక్కడ? బాస్ నాతో పాటు ఇంకెవరికైనా శిక్ష వేశాడా ఏంటి? కానీ ఇక్కడ అదంతా చూస్తుంటే ఎవరు లేరనిపిస్తుంది. ఎవరుంటారులే, పడుకుంటాను. అప్పుడే అతనికి చాలా గట్టిగా శబ్దాలు వినపడతాయి. ఇంకా అతను లేచి కూర్చుంటాడు. ఎవరక్కడా? అతను బయటికి వెళ్లి చూస్తాడు. కాని అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక్కడైతే ఎవరూ లేరు. అలా అని అతను వెనక్కి తిరిగి చూడగానే అతనికి కనిపిస్తుంది. అతని ముందు అలా ఫైల్ తిరుగుతూ ఉంటుంది. ఫైల్ దానంతటదే తిరుగుతూ ఉంది. అయ్యో, భూతం, భూతం, భూతం! పారిపో, పారిపో! భూతం, దెయ్యం! ఆ భూతం నీ వెనకాలే వస్తుంది. పారిపో, పారిపో! కొంచెం ముందుకు వెళ్లి ఆగిపోతాడు. ఇది నిజంగానే భూతం ఆఫీసే.
శర్మ వెనక్కి తిరిగి చూడగానే ఇంకా ఆ ఫైల్ నడుస్తూ అతని వెనకాలే వస్తూ ఉంటుంది. ఇది నా వెనకాలే వస్తుంది. ఇంకా అతను అక్కడి నుండి పరిగెడుతూ ఉంటాడు. కొంత సమయం అయిన తర్వాత అతను చూస్తాడు అతను ఇంటికి వెళ్లే సమయం అయిందని. ఇక నేను వెళ్లే సమయం కూడా అయింది. అతను తన బ్యాగ్ తీసుకుని బయటికి పరిగెడతాడు. గార్డ్ అతను అలా పరిగెత్తడం చూసి అతన్ని పిలవడానికి ఇలా అంటాడు. ఏమైంది సార్, మీరు ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? అరే నువ్వు కూడా పారిపో, లోపల భూతముంది. అతను పరిగెడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పటి నుంచి నేను కూడా ఆఫీస్కి సమయానికే వస్తాను. ఈ పడుకోవడంలో పడితే భూతం నన్ను తినేస్తుంది. ఏంటి భూతమా? నేను కూడా వెళ్ళి చూస్తాను అది ఎలా ఉంటుందో. గార్డ్ లోపలికి వస్తాడు. ఇంకా అక్కడ ఇక్కడ చూస్తాడు. అతను చూస్తాడు ఒక మూలన ఒక ఫైల్ దానంతట అదే తిరుగుతూ ఉంటుంది. అతను ఆ ఫైల్ దగ్గరికి వెళ్తాడు. అతను ఆ ఫైల్ తీయగానే దాని కింద ఒక ఎలుక ఉంది. ఎలుకను చూసి గార్డ్ జరిగిందంతా అర్థం చేసుకుంటాడు. అరే ఇదైతే చిట్టెలుక, దీన్ని చూసి సారు భూతం అనుకుని భయపడ్డారు. సరేలే, ఈ కారణంగా అయినా సారు రోజు సమయానికి వస్తారు ఆఫీస్కి. ఇలా ఒక ఎలుక కారణంగా శర్మ గారి మనసులో భూతం అనే భయం ఏర్పడింది. ఇంకా అతను రోజు ఉదయం తొందరగా లేచి ఆఫీస్కి త్వరగా వెళ్ళేవాడు.